11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డమ్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నౌ ఈ కేసులో టోటల్ 5 shooters ఇనిషియలీ ఉన్నారు. 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో 2 షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in assisting the offense. అతను ఈ ఆఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు. దీనికోసం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 arrests we have done. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal State. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతా ఇంటరోగేషన్లో మెయిన్ అది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐ విల్ సే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్ణియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ రైట్. ఇంకొకటి చేయవచ్చు, సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దెమ్. కానీ స్టిల్ అవర్ పోలీస్ టీమ్ వర్క్డ్ హార్డ్ అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ సమ్ ఆఫ్ దెమ్. సర్ది నైట్ డ్యూటీ అయింది, కొద్దిగా లేట్ అయింది దీనివల్ల, డోంట్ మైండ్. సో ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. 3 బీహార్ నుంచి వచ్చారు అండ్ 2 బీహార్ ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెకీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్నీ అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతి తెలంగాణలో జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మనాపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్.
సో ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. Now it was found that as per the plan of Subodh Singh and his associates, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case, Ravish Kumar, he has been arrested from Nalanda district.